ప్రస్తుతము అంటే అసలు అంత ఫైట్ చేయటం అనేటటువంటిది సామాన్యుని వల్ల కానిటువంటిది. ఎందుకంటే మీ అంతరంగా ఉన్నటువంటి అంశాలు ప్రస్తుతం మీరు బహిర్గతం చేసినటువంటి పరిస్థితుల్లో అందరికీ తెలుస్తున్నటువంటిది. అయితే అసలు ఆ ధైర్యం ఎలా వచ్చింది మేడం? మీరేమి స్వేచ్ఛగా పెరిగినటువంటి పరిస్థితి కాదు, మీరు చాలా రిజర్వ్డ్గా పెరిగారు. అంటే రిజర్వ్డ్గా పెరిగిన వాళ్ళకి కొంచెం భయము ఎట్లాంటివి ఉంటాయి, ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఫేస్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఒక ముందుకు రావాలంటే ఏదైనా ఒక అంశం మీద చాలా ఆచితూచి అడుగులేసే పరిస్థితి. మీరు అసలు ఇంత ఛాలెంజింగ్ అంశం అనేటటువంటిది, లైఫ్ అండ్ డెత్తో కూడినటువంటిది, ఎట్లా మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ముఖ్యంగా విజయవాడలో పుట్టి పెరగడం, కృష్ణమ్మ నీరు తాగడం, అదే రకంగా విజయవాడ కనకదుర్గమ్మ బ్లెస్సింగ్స్ ఉండడం, వీటన్నిటికంటే మించి రంగా గారి చరిత్ర సచ్ ఇన్స్పిరేషన్ స్టోరీ అన్నమాట. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం కాకుండా ఎవరో అన్యుల కోసం, బీసీలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఇళ్ల కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి ఈరోజు తన ప్రాణాలని కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. అటువంటి వ్యక్తి పుట్టిన గడ్డ మీద పుట్టాము, ఆ చరిత్ర విన్నాము, కళ్ళతో చూసినాము. చాలా చిన్న వయసు, మేము 85లో పుట్టాం, 88లో జరిగింది. కానీ మా తల్లిదండ్రులు కనీసం ఒక 5-6 ఏళ్ళు ఉలిక్కి పడతారు. ఈ రోజుకి ఎందుకు ఆర్టీసీ బస్సులో లేడీస్ బస్సులో పోనిస్తారు, ఎందుకు లేడీస్ కాలేజ్ చేస్తాం, అమ్మో ఇక్కడ ఎలా జరుగుతుందో తెలుసా, రంగా గారి టైంలో ఏం జరిగిందో తెలుసా, రంగా గారు ఎంత మంచి వాళ్ళో తెలుసా, ఎలా చంపేశారో తెలుసా, అటువంటి వ్యక్తిని చంపితే అసలు సాధారణమైన ఆడపిల్లలు ఇంకెంత పరిస్థితి. ఒక భయంగా ఎవరి రంగా అని తెలుసుకుంటే ఒక చరిత్రను సృష్టించిన వెపన్ బై గ్రేస్ ఒక కమ్యూనిటీ అనుకోవచ్చు. కాపు కమ్యూనిటీలో పుట్టి, కాపు అంటే మళ్ళీ ఇక్కడ కుల వివక్ష కాదండి. మీరు గమనిస్తే వాళ్ళు దళితులు, మనం కేసు చేసిన 4 కుటుంబ సభ్యులు దళితులు. ఒక రాష్ట్రం దాటి రాష్ట్రానికి వెళ్ళి ఒక 4 దళితులకి రూపాయి ఫీజు లేకుండా ప్రాణాలకు తెగించి ఒక అమ్మాయి కేసు చేసిందంటే వాడు మా కులపోవడం చేశానా? లేదు, మా కులపోడే పక్క కులాల కోసం ప్రాణత్యాగాలు చేస్తుంటే ఇంకేంటి తొక్కలో కులం? కులం ఏమన్నా కూడు పెడుతుందా? ఈరోజు ఒక మహానాడికి దీటుగా కాపునాడు పెట్టినప్పుడు 10 లక్షల పైచిలుకు మంది జనం వచ్చారు అని చెప్పుకుంటే ఈ 10 లక్షల కాపులు అనుకుంటున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని కులాల వాళ్ళు. నాన్ కాపు అంటే కమ్మ కులం వాళ్ళు, ఎందుకంటే ఆయన కమ్మ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. సో ఈ రకంగా మన నాయకుడు ఇంత గొప్పవాడా, నాయకుడు అడుగుజాడలో నడవాలి, కొద్ది గొప్ప ఆ కులంలో పుట్టినందుకు కాపు బిడ్డరా ఈ అమ్మాయి అని ఒక పేరు సాధించాలి. అన్ని కులాలని కాపుకొని, అంటే అన్ని కులాలకి కాపు కాసే కులం కాపు కులం. సో ఆ రకంగా నేను ఆ రోజు 4 దళితులకు కూడా చెప్తే, నువ్వు ఎక్కడొచ్చావమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, చంపేస్తే అంటే మా నాయకుడు ఉంటాడు తెలుసా, వంగవీటి మోహన్ రంగా గారు విజయవాడలో ఉంటారు, నేను ఆయన ఊర్లో పుట్టి పెరిగాను, మా నాయకుడు ఇలా చేశాడు అలా చేశాడంటే, మీ నాయకుడి గురించి మాకు కూడా తెలుసమ్మా, అప్పుడు ఆయన చనిపోయినప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి తెలంగాణ నుంచి కూడా చాలా మంది తండోపతండాలుగా లారీలు వేసుకుని కదిలి వచ్చిన పరిస్థితి. కృష్ణమ్మ పొంగినట్టుగా ఉంది, విజయవాడ అంతా అట్టుడికిపోయింది, కర్ఫ్యూ వాతావరణం, రాష్ట్రం కాదు దేశం స్తంభించిపోయింది. అటువంటి వ్యక్తి బిడ్డవా నువ్వు, కాపు బిడ్డవా నువ్వు అంటారు. ఈ రోజుకి ఒకటే బ్రాండ్ అనమాట. రంగా గారికి ఒక ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందిరా అనిపించే రకంగా ఢిల్లీలో మోగింది నా పేరు. నిజంగా చాలా అదృష్టం అని భావిస్తాను. అంటే ఏదో సాధించామని కాదు, ఆ ఒక్క పేరు కమ్యూనిటీ పేరు. సో ఆ రకంగా వాళ్ళు అన్నారు, దళితులకి ఆయన అందరికీ సాయం చేస్తాడు, అటువంటి గడ్డలో పుట్టి అటువంటి కాపు బిడ్డగా ఉండి నువ్వు కూడా మాకు సహాయం చేయడం కోసం వచ్చావు అని చెప్తే నేను అడిగాను, ఒకవేళ కేసు చేస్తున్నప్పుడు నాకు ఏదైనా అయితే నా విగ్రహం ఒకటి పెట్టాలి, గుర్తుపెట్టుకోండి, ఇదే నాకు ఇచ్చే ఫీజు. ఒకవేళ కేసు చేసిన తర్వాత నేను గెలిస్తే నేను ఇక్కడ రంగా గారి విగ్రహం పెడతాను. ఒకవేళ కేసు చేసిన తర్వాత నాకు ఏదైనా అయితే ఆ విగ్రహం పక్కన మళ్ళీ నాకు ఇంకో విగ్రహం పెట్టాలి, ఇదే ఫీజు అని చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు అడిగామండి. చిన్న కేసులో వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయలు అడిగాం. అదే రకంగా నివాసయోగ్య ప్రదేశం ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, ఇవి కూడా మెన్షన్ చేసినట్టున్నారు లాయర్ గారు. ఇన్ని అడిగినా నేను అడిగిన ఒక్క ఫీజు విగ్రహం. అదేంటో పిచ్చి అనమాట. ఒక్కొక్కడికి రాజకీయం పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి మందు పిచ్చి ఉంటుంది, ఒక్కొక్కడికి లేడీస్ పిచ్చి ఉంటుంది. నాకు ఒక విగ్రహం చూసినప్పుడు ఎవడరా వీడు అని ఒక సెకండ్ ఆలోచించి ఆయన కింద చదువుతా, రేపు నా విగ్రహం కూడా పెడితే బాగుంటుంది, నా గురించి ఆ పేరు అంతే. ఇంకా చాలా మంది మా సీనియర్ అడ్వకేట్ అడిగేవారండి, కొన్ని వేల కోట్ల ఆస్తిపరుడు ఆయన, ఢిల్లీలో ఫ్లైట్లో తప్ప ఎప్పుడు కనీసం ఒక ట్రావెలింగ్ కూడా చేయరు. అటువంటి వ్యక్తి ఢిల్లీలో అడిగారనమాట, మన తెలుగుడే అడిగాడు, ఎందుకు ఇంత ప్రాణాలకు తెగించి చేస్తూ ఉంటే, నేను పోతే చాలామంది వస్తారు సార్, ఆ 4 సినిమా చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నావు కదా అన్నారు. అలే సార్, మనం చనిపోతే మన కుటుంబ సభ్యులు కాకుండా చాలామంది మన కోసం వస్తే ఎంత ప్రౌడ్గా ఉంటుంది, నువ్వు చూస్తావు వాళ్ళు వస్తారా రారు అన్నారు. కరెక్ట్ క్వశ్చన్. నేను అడిగా, జూబ్లీస్లో మీకు ఒక ఇల్లు ఉంది, విజయవాడలో ఒక ఇల్లు ఉంది, బెంగళూరులో ఒక ఇల్లు ఉంది, కర్ణాటకలో ఒక ఇల్లు ఉంది, ఇంకా అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి కదా, ఒక 10-15 ఇల్లు, కొన్ని వేల కోట్లు అనిపిస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా తీసుకెళ్తారా? మరి మీరెందుకు సంపాదిస్తున్నారు? తీసుకెళ్ళిన దానికోసం మీరు సంపాదిస్తున్నారే, వస్తారో లేరో అనే దానికోసం నేను చేయడం తప్ప. ఒకడు వస్తే మీరు చూస్తారు కదా, ఇంతమంది వచ్చింది, ఆ పిల్ల అంటానే ఉంది. నిజంగానే చాలామంది తండోపతండాలుగా రాష్ట్రాలుగా వచ్చారు, ఆ పిల్ల కోసం అభిమానులు ఉన్నారు అనుకుంటారు కదండి. ఇది ఎక్కడ పిచ్చమ్మా, ఎవడైనా రాజకీయం పిచ్చి ఉంటుంది, నీకేం విగ్రహాలు పిచ్చి. నేను కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని ఒకటే అడిగా, సార్ ఇక్కడ ఎక్కడ విగ్రహం కట్టుకుంటున్నా అది పెట్టండి సార్ ఒకసారి,
తెలంగాణ ఎన్కౌంటర్ ఈ అమ్మాయి వల్ల ఆగిపోయింది, ఈ అమ్మాయి ఇలా చనిపోయింది, ఈ అమ్మాయి తర్వాత ఎన్కౌంటరే జరగలేదు, ఎన్కౌంటర్ ఆపడం కోసం పోరాటం చేసి చనిపోయింది అని ఒక విగ్రహం పెట్టండి సార్ అంటే నీ దుంపదగా నేను ఖచ్చితంగా విగ్రహం కడతాను ప్రామిస్ చేస్తున్నాను పో, అయినా నువ్వు చావకూడదు తిక్కల దానిలా కూడా నువ్వు ఇది ఎక్కడ కోరిక అన్నారు. చాలా దారుణం ఏంటంటే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరినప్పుడు కూడా రాష్ట్ర అధికార ప్రతినిధిగా తీసుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 ఉన్నప్పుడు నీకేం కావాలని అడిగితే ఒక విగ్రహం కావాలని అడిగా. ఓకే, ఒకవేళ ఈ జన సైన్యాన్ని పట్ల నేను నిలబడి ఏదైనా పోరాటం చేస్తున్నప్పుడు నాకు ఏదైనా అయితే ఒక విగ్రహం కట్టించండి చాలు, నేను ఆ రోజు అక్కడ అడిగింది అది, ఈ రోజు ఇక్కడ అడిగేది, చచ్చే చివరి వరకు నేను సంపాదించుకునే ఆస్తి అదొక్కటే. అసలు కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అడుగుతుందా, ఎమ్మెల్యే పోటీ చేస్తుందా, ఎంపీ పోటీ చేస్తా, అసలు ఏంటి ఆవిడ కోరికలు ఏంటి అని మేము అడుగుతుంటే ఒక విగ్రహం కట్టించండి చాలు, అంతకుమించి ఏమీ ఆశించను అని ఆయనతో 1-to-1 మీటింగ్ జరిగినప్పుడు 40 minutes ఆయన నాతో మాట్లాడారు. దిశ ఎన్కౌంటర్ కేసులో ఇంత రిస్క్ ఎందుకు చేసావు, చచ్చిపోతే అన్నారు. ఎవడు చావకుండా ఉన్నాడు ఈ భూమి మీద, అందరూ చదవాల్సిందే కదా, ఒకటి ముందు ఒకటి వెనక, చచ్చే ముందు ఏదో ఒకటి సాధిస్తే నేను సైతం అని ఒకటి ఏదో ఒకటి బిగిన్ చేసి ఇది ఒక నాంది. ఈ రోజుకి ఎన్కౌంటర్ జరగలేదు కదా సార్, అదంతా నా వల్లే కదా, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు పోరాటం, సుప్రీంకోర్టు జడ్జిమెంటు, ప్రాణాలకు తెగించి పనిచేయడం, పోలీసులను తప్పించుకొని ఆర్టీసీ బస్సులో ట్రావెలింగ్ చేయడం, ఎక్కడ డబ్బుకు లొంగపోవడం, భయపెడితే భయపడకపోవడం, ఢిల్లీ దాకా ఒంటరి పోరాటం. ఈరోజు నా పుణ్యం అంటూ, కేవలం నా పుణ్యం అంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పోలీసుడు రివాల్వర్ వాడలేకపోయాడు. ఒరే వద్దురా బాబు, ఇప్పుడు అందరూ పొగుడుతారు జనాలు, రేపు తర్వాత కేసులు వేసి మన రోడ్డుకి ఇచ్చి మన ఉద్యోగాలు కూడా బిగుతారు, అవసరమా మనకి? ఎవడో రాజకీయ నాయకుడు చెప్పినట్టు చేస్తే మన ఉద్యోగాలు పోలా, ఆ 9 మంది రిస్క్లో పడలా, చేసినోడు బాగా సెక్యూర్గా ఉండలా, మనం ఇరుక్కుపోయేదని పైనోడు చెప్పిన మాట కిందోడు కూడా వెండం మానేశాడు. తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయండి డిపార్ట్మెంట్ పరంగా. ఒక డిఎస్పీ చెప్పిందల్లా ఎస్ఐసిఐ చేస్తారు కదా, చాలా వరకు చేయడం ఆపేశారు. సార్ కొద్దిగా రిస్క్ అయింది సార్, మీరేమనుకోకండి సార్ తమరు అని ఓపెన్ చేయడం అయిపోయింది. ఓకే, ఇదంతా మీ వల్లేనని చాలామంది పోలీసులు నాకు ఇన్ఫామ్ చేశారు. ఓకే మేడం ఎస్పీ గారు ఒక చిన్న రిస్క్ పెట్టారు, ఆ రిస్క్ పని మనం చేస్తే చాలా ఇబ్బంది పడతాం సార్, ఇది చాలా పెద్ద టాస్క్ అయింది, హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు, మనం చేయకూడదు సార్ అని చెప్పేసాం. ఎస్పీకి ఎదురు చెప్తావా అంటే ఏంటి సార్ ఉద్యోగాలు పోతాయి, బతికితే ఇది కాబట్టి ఇంకో ఏరియా ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు, అసలు ఉద్యోగాలు రిస్క్లో పడతాయి. ఎన్కౌంటర్ కేసులో చూడాలి, ఆ రోజు అందరూ తప్పట్టు కొట్టారు జనాలు అందరూ, ఎవడు రిస్క్ చేయమన్నాడు, ఎందుకు రిస్క్ చేయమన్నాడు, వాడు దొంగ అయితే కోర్టులో నిరూపించుకున్నాడు, కాకపోతే బయటకు వచ్చాడు, మనకెందుకు, మన పని ఏంటి? ఒక వాకిట్లో కుక్కు ఉందండి, దాని పని ఏం చేస్తే వచ్చేవాళ్ళు చెప్పున అరవడమే, వచ్చిన వాళ్ళు కరిస్తే ఊరుకుంటామా? బాధం దాని పరిధి అంతవరకు మొరగడమే, నువ్వు మొరగాల, మనకెందుకు సార్? ఆ రోజు చేసాం పెద్ద వీరోచిత కార్యక్రమాల్లాగా అందరూ సన్మానించుకున్నారు, సత్కరించుకున్నారు. ఈరోజు ఏమైంది? పోనీ ఎవరు ఈ 9 మంది ఎవరికి తెలియదు, సజ్జనార్ ఒక్కలే తెలుసు. ఓకే, ఈ 9 మంది కుటుంబాలు ఏమనుకుంటే ఈ సజ్జనార్ వాడి వల్ల మన జీవితం నాశనం అయిపోయింది, వాడు చెప్పిందల్లా విని మీరు ఉద్యోగం రిస్క్లో చేసుకున్నారు, ఈరోజు మీరు రిస్క్ పడ్డారు, ఈరోజు ఆ తల్లిదండ్రులు ఏడుపులు ఉసూర్లు మీకు తగలవా? ఓకే, ఇవన్నీ ఆలోచిస్తే ఇంక ఎన్కౌంటర్లన్నీ ఆగిపోయినాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ ఢిల్లీలో కేసు జడ్జిమెంట్ గెలిచాక ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఎక్కడ తెలుగుడు కనపడలేదండి. సడన్గా జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తారు, ఇవాళ అసలు ఇస్తారని కూడా మేము అనుకోవాలి, ఎక్స్పెక్ట్ చేయలే. నైట్కి బయలుదేరి పొద్దున వెళ్ళిపోయాం, సీనియర్ ముందు సడన్గా జడ్జిమెంట్ అనౌన్స్ చేస్తే ఆ సంతోషాన్ని తట్టుకోలేక ఒక తెలుగుడిని కలవాలనిపించింది. అప్పుడు ఏబిఎన్, టీవీ నైన్ అన్ని వాయిస్ తీసుకున్నారు వెంకటకృష్ణ గారు వాళ్ళు. సరే ఇక్కడ ఆంధ్రాలో ఈ ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచి లీడరు అంటే అప్పట్లో రఘురామ్ కృష్ణదాస్ గారు అందుబాటులో ఉన్నారని చెప్పారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, సార్ నేను గెలిచేసాను సార్, కేసు తెలుసు, నువ్వు ఎవరమ్మా నువ్వు అన్నారు. ఓకే సార్ నేను పలానా కేసు చేశాను సార్ అని తర్వాత చూపిస్తే, ఓ గాడ్ అసలు ఎంత రిస్క్ పడి అసలు ఈ జడ్జిమెంట్ ఇక్కడ దాకా వచ్చిందా, వెరీ గుడ్, ఎన్కౌంటర్లు ఇక నుంచి జరగవు. ఈ భయం అనేది ప్రతి పోలీసోడి మీద ప్రభావం ఉంటుంది. ఇక పోలీసోడు రివాల్వర్ చూస్తే నీ ఎన్కౌంటర్ కేసే గుర్తొచ్చిద్దని అప్రిషియేట్ చేసి